హర్యానాలోని అంబాలాలో ఓ అరుదైన భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని అంబాలాలో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. 9 ఏళ్ల వయసులో తప్పిపోయిన ఒక వ్యక్తి 29 సంవత్సరాల తర్వాత 38 ఏళ్ల వయసులో గూగుల్ మ్యాప్ సహాయంతో తన కన్నవారిని కలిశాడు. ఈ ఊహించని పునః సమాగమంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సంజయ్ అంబాలాకు చెందిన ఒక సాధారణ బాలుడు. 29 సంవత్సరాల క్రితం, అంటే అతనికి 9 ఏళ్ల వయసులో అంబాలా రైల్వే స్టేషన్లో ఆడుకుంటూ అనుకోకుండా ఒక రైలెక్కేశాడు. ఆ రైల్లో ప్రయాణిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి ఆ రైలు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరానికి చేరుకుంది. 9 ఏళ్ల చిన్న పిల్లవాడికి తన ఇంటి చిరునామా తెలియదు, తిరిగి వెళ్లే మార్గం తెలియదు. దిక్కుతోచని స్థితిలో సంజయ్ ఆగ్రాలోనే ఉండిపోయాడు. అక్కడ్నుంచి కాలక్రమేణా మీరట్కు, ఆ తర్వాత రిషికేశ్కు మకాం మార్చాడు. జీవనోపాధి కోసం కష్టపడిన సంజయ్ 2009లో రాధికా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి 3 పిల్లలు కూడా జన్మించారు. కానీ తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన కుటుంబం గురించిన ఆలోచనలు సంజయ్ను వెంటాడాయి. తన మూలాలను కనుగొనాలనే తపన అతనిలో ఎప్పుడూ ఉండేది. సంజయ్ తన గతాన్ని మర్చిపోలేదు, కానీ తన ఇంటి గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఒకరోజు అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అంబాలాలో తన ఇంటి సమీపంలో ఒక పోలీస్ పోస్ట్, దాని ఎదురుగా ఒక దర్గా ఉండేవని గుర్తుకొచ్చింది. ఈ ఆధారాలతో సంజయ్ గూగుల్ మ్యాప్స్లో వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా అంబాలా లొకేషన్లను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ పోలీస్ పోస్ట్ దర్గా సమీపంలోని ఒక ఇంటిని గుర్తించాడు. ఆ ఇల్లు తనదేనని నమ్మకంతో 29 సంవత్సరాల తర్వాత అంబాలాకు బయలుదేరాడు. 38 ఏళ్ల వయసులో సంజయ్ తన కుటుంబాన్ని కలిశాడు. అతని తల్లి వీణా తన కొడుకును చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇరవై 29 సంవత్సరాలుగా కొడుకు కోసం ఎదురు చూసిన తల్లి అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సంజయ్ తన జీవితంలో ఆగ్రా, మీరట్, రిషికేశ్లో గడిపిన కష్టాలను, తన కొత్త కుటుంబం గురించి తల్లితో చెప్పుకున్నాడు. రాధిక, వారి 3 పిల్లలు కూడా ఈ పునః సమాగమంలో భాగమయ్యారు. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గూగుల్ మ్యాప్స్ వంటి టెక్నాలజీ వీరి కుటుంబాన్ని ఒక్కటి చేసింది. సంజయ్ యొక్క పట్టుదల, జ్ఞాపక శక్తి, గూగుల్ మ్యాప్స్ యొక్క సాంకేతికత కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి. అంబాలా పోలీసులు కూడా ఈ సంఘటనను ప్రశంసిస్తూ సంజయ్ కుటుంబానికి సహాయం చేశారు. ఇలాంటివి భారతదేశంలో అరుదైనవి కాదు. 2012లో సర్ఫరాజ్ అనే వ్యక్తి కూడా గూగుల్ ఎర్త్ సహాయంతో 14 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిశాడు. ఈ 2 కథలు టెక్నాలజీ ఎలా కుటుంబాలను ఒక్కటి చేస్తుందో చూపిస్తాయి.